పేరు హన్మాసుల మల్లారెడ్డి, హన్మాస్పల్లె మండలం గెన్నవరం నివాసుని. నేను ఇంతకు పూర్వం 1981 నుండి 1995 వరకు విలేజ్ సర్పంచ్గా ఉన్నాను. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. హన్మాస్పల్లెకి ఇంతకుముందు బస్సు రూట్ లేకపోతే సర్వీస్ కూడా చేయించి రోడ్డు మంజూరు చేయించి హన్మాస్పల్లె నుంచి కాశీపేటగా డాంబర్ రోడ్డు చేయించడం. మళ్ళీ అట్లే పోతే వాటర్ లేకుంటే అప్పుడు వాటర్ కూడా బోర్లు వాడవాడకి వేయించి గ్రామ పెద్దలతో సహకారంతో, ప్రజల సహకారంతో వాళ్ళు మేము చేసిన దానికి వాళ్ళు కృతజ్ఞత చెప్పారు. దాని కొరకు మేము మళ్ళీ హన్మాస్పల్లె కూడా మన గుట్ట మీద ట్యాంక్ కూడా నిర్మించినాం. ఆ ట్యాంక్ కూడా దాంతో సరిపోకపోతే మళ్ళీ ఎస్సీ కాలనీ కూడా అక్కడ ట్యాంక్ నిర్మించి దాంతో ఆ కాలనీకి సప్లై. ఇంకోటి పంతులకొండాపురం ఆడొక 40 కుటుంబాలు నివాసిస్తుంటే అక్కడ చిన్న ట్యాంకి, అక్కడి నుంచి డ్యామ్ నుంచి బోరేసి పైప్ లైన్ వేసి వాళ్ళకు ఇండ్లు కూడా 1988లో కంప్లీట్గా పూర్తి మాపితోటి 40 ఇండ్లు మంజూరు చేయమైంది. హన్మాస్పల్లె కాడ 160. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గారు ఉండే. అప్పుడు సమితి మండల బ్లాకు, ఆ బ్లాకులో సర్పంచులు ఉండే. దాన్ని బట్టి అక్కడ ఇల్లు కూడా మంజూరు చేసారు. ఒక్కొక్క ఇంటికి అప్పుడు 6,000 ఇచ్చారు. ఆ ప్రకారంగా అది కూడా డెవలప్ చేసాము. ఊళ్ళో కూడా అగ్రికల్చర్ భూమి కూడా ఎస్సీలకు బీసీలకు కూడా పట్టా ఇచ్చడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వాలని గ్రామ పెద్దలను, ప్రజలను, అందరినీ కోరుకుంటూ మళ్ళీ మంచి భవిష్యత్తు ఉన్నది. ఊళ్ళో కూడా డబ్బులు వచ్చేది ఉంది. అవి కూడా వాళ్ళకు సకాలము ఎల్ఎండీలు వచ్చే బాబతి కూడా దాన్ని సకాలము చేసి ఇలా మాజీ సర్పంచ్ చంద్రెడ్డి సారు, మాజీ ఎంపీ మల్లారెడ్డి, గ్రామ ప్రజలు వాళ్ళ సహకారంతో వాళ్లకు ఇప్పించడం జరుగుతుంది. ఇంకా ఎన్నో డెవలప్ చేయవలసినది. ఈ పంతుకొండపురం నీళ్లు లేవు, అక్కడ దాని పక్క పంట రోడ్లు లేవడా. వాళ్ళు కూడా కొంచెం అగ్రికల్చర్ భూమి కావాలంటారు. వాళ్ళు కూడా 5-10 గుంటలు కావాలని కోరుతూ దాన్ని కూడా మేము సహకరిస్తాం. ఈ హన్మాస్పల్లె కాడ లేనరు యాదవులు కానీ, ఎస్సీలో కానీ, బీసీలో కానీ, ముద్రలో కానీ వాళ్ళందరికీ ప్లాటింగ్ ఇంతకుముందు పట్టాలనే కాబట్టి దాన్ని ఆ ప్లాటింగ్ కూడా చేసి ఆ ప్లాట్ ప్రకారం మిగిలిన భూములు మిగతా లేని వరకు పట్టేయడానికి మా గ్రామ తరఫున నేను దానికి అధిక మెజారిటీతో గెలిపించి నా యొక్క గుర్తు మన లేడీస్ బ్యాగు దానికి గుర్తేసి నేను పెట్టిన వార్డు మెంబర్ కూడా ఒకటి వాళ్ళను కూడా గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను. దానికి ఏది ఉన్నా మేము ఊరి డెవలప్ కొరకు అందరి సహకారం తీసుకొని చేయగలను అని ప్రజలను కోరుకుంటున్నాను. నా పేరు హన్మాసుల మల్లారెడ్డి. మరి చెప్తున్నాను, నా యొక్క గుర్తు బ్యాగు, హ్యాండ్ బ్యాగు, దానికి గుర్తేసి అది 5వ నంబరు నంబర్లో ఓటేసి అధిక మెజారిటీతో గెలిపేయాలని ప్రజలను కోరుతున్నాను.